ఈ వెహికల్ వచ్చేసి హోండా సీబీఆర్ 250R. దీనికి కస్టమర్ కంప్లెయింట్స్ చాలానే చెప్పారు. కానీ అందులో మనం మెయిన్ పార్ట్‌గా అయితే వీడియో చేస్తున్న ఈ వీడియో ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ఎలా మార్చుకోవాలి, ఎంత వేసుకోవాలి, ఏంటి ప్రొసెస్ అని చెప్పేసి. సో, దీనికి ఫ్రంట్ ఫోర్క్ ఆయిల్ సీల్ పోయింది. అది ఎలా చేయాలి అని చెప్పేసి ఫుల్ వీడియో చేస్తా. అంటే రికార్డ్ చేస్తా. బట్ ఇంకా అప్‌లోడ్ చేయాలి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎర్లీగా అప్‌లోడ్ చేస్తా. అండ్ దట్ టూ కస్టమర్ నోటీస్ చేయలేనిది నేను నోటీస్ చేశాను. ఏంటనుకుంటున్నారా? అదేం లేదండి. ఇంజిన్ హెడ్ పై నుంచి అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. అక్కడి నుంచి లీకేజ్ అయ్యి అలా కిందకొస్తుంది. దారి కారుతుంది. అది నేను జస్ట్ రైడ్‌కి వెళ్ళొచ్చిందో చెక్ చేస్తే తెలిసిందనమాట. అండ్ దట్ టూ ఈ చైన్ చూసారుగా ఇది ఎంత లూజ్ ఉందో. ఇంత పెద్ద వెహికల్స్‌కి ఇంత చిన్న లూజ్ ఉంటే చాలా ఇబ్బందయితది. ఎప్పుడు టైట్ చేసుకోండి. చూడండి అక్కడ హెడ్ దగ్గర మీకు ఆయిల్ అయితే నోటీస్ చేశారు కదా! ఎక్కువగా లీక్ అవుతుంది. సో, దానివల్ల కస్టమర్‌కేంటంటే హీటింగ్ ఇష్యూ వస్తుంది. అండ్ ఆయిల్ లెవెల్ తగ్గిపోయింది. పికప్ తగ్గింది. చాలానే ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, చేసేదేముంది తీరా మొత్తం అంతా హెడ్ క్యాప్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకొని, హెడ్ క్యాప్ అయితే బయటికి తీసేసాము. బయటికి తీసేసి లోపల గ్యాస్కెట్ బాగోకపోతే మళ్ళీ వేరే గ్యాస్కెట్ తెప్పించి, ఆ గ్యాస్కెట్ వేసి హెడ్ క్యాప్ అయితే క్లోజ్ చేశా. ఓకేనా? మొత్తం అంతా కూడా క్లోజ్ చేశా. అనబన్ కూడా కొద్దిగా ఎక్కువగానే వేసా. ఎందుకంటే కొద్దిగా లీకేజ్ అవుతుంది మళ్ళా హీట్ అయ్యి. సో, మొత్తం కరెక్ట్‌గా ఫిట్ అయ్యేలా చూసుకొని క్లోజ్ చేసేసా. అనబన్ యూజ్ చేయొచ్చా? చేయకూడదా? చెయ్యొచ్చు. ఎప్పుడంటే మనకి ఫేసింగ్‌లు గట్రా బాలేనప్పుడు. చేయకూడదు ఒరిజినల్ ఫేసింగ్ ఉంటే. ఓకే. సో, ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేద్దాం. యాక్చువల్‌గా ఈ సీబీఆర్ 250ఆర్‌కి ఎంత ఆయిల్ రావాలి అంటే నియర్లీ 1.5 నియర్లీ రావాలి. అంటే ఫుల్ డ్రైన్ అయితే అంటే ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేస్తే 1.8 ఏసుకోవాలి. క్యాజువల్‌గా ఇంటర్వల్స్‌కైతే 1.5 ఏసుకోవాలి. బట్ ఇందులో ఆయిల్ చూసారు కదా! ఇంత బ్లాక్‌గా వచ్చేసింది. ఇంత బ్లాక్‌గా వస్తే మనకి ఇంజిన్ అనేది త్వరగా లైఫ్ అనేది తగ్గుతుంది. దయచేసి పెద్ద వెహికల్స్ ఎప్పుడు కూడా ఎర్లీగా మార్చుకోండి. త్వరగా మార్చుకోండి. ఎవ్రీ 25 ఆర్ 3 కేఎం 3500 కేఎంకి మార్చేసుకోండి. 4000, 5000, 6000 వరకు వాడేయకండి. బండి పరిగెడుతుంది గానీ లైఫ్ దగ్గరైపోతుంది. ఇంజిన్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో, కింద డ్రైన్ బోల్ట్ మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ చేసి 1, 2 సార్లు స్టార్ట్ చేసి మొత్తం డ్రైన్ అయిన తర్వాత కింద నట్టు వాచర్ అనేది కరెక్ట్‌గా ఉందో చెక్ చేసిన తర్వాత బోల్ట్ అయితే బిగిన్ చేశా. అండ్ ఆయిల్ ఫిల్టర్ అయితే బానే ఉంది. సో, అందుకే అదైతే నేను మార్చలేదు. సో, దీనికి 10W30 గ్రేడ్ ఆయిల్ అయితే కస్టమర్ ఏయమని చెప్పారు. సో, కస్టమర్ కోరిక మేరకు మన దగ్గర సింపవర్ BS6 ఆయిల్ అయితే ఉంది 10W30. సో, దీనికి 1.5 ఆయిల్ టాపప్ అయితే చేయాలి. ఓకే. నా దగ్గర 1 లీటర్ టిన్‌లు అయిపోయినాయి. సో, 900 టిన్స్ 2 తీసుకున్నా. అందులో చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. 900 కనిపిస్తుంది కదా! సో, దీనిలో నేను నియర్లీ ఒక 600 ఎంఎల్ అయితే వేస్తున్నా. సో, 600 ఎంఎల్ ఇందులో వేస్తున్నా. ఇంకొక సీల్ టిన్ ఉంది. 9+6 1.5 సో, ఓకేనా? అంతైతే ఏస్తున్నా. అన్న దీనికి ఇంజిన్ ఆయిల్ ఏది ఏసుకోవాలి? మీరేది సజెస్ట్ చేస్తారు? కంపెనీ వచ్చేసి నేనైతే వాల్వోని సజెస్ట్ చేస్తా. వేరే ఆయిల్స్ సజెస్ట్ చేయను. ఎందుకంటే అవి ఎలా ఉంటాయో కూడా నాకు తెలీదు. ఎలా వర్క్ అవుతాయో తెలీదు. కస్టమర్ల పైన ప్రయోగం అయితే నేను చేయలేను. వాళ్ళు ఇబ్బంది పడతారు. డబ్బులు వాలి ఈ ప్రయోగాలు మనమైతే బాగోదు గదా! సో, దీనికి నేను వాల్వోనే ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఎంత రఫ్ అండ్ టఫ్ కొట్టినా సరే మనకి అనుకున్న కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా ఆయిల్ రెడ్ కలర్‌లో ఉంది గానీ కంప్లీట్‌గా బ్లాక్ అయితే కాలేదు. సో, అందుగురించే ఎప్పటినుంచో నేను వాల్వోనే సజెస్ట్ చేస్తున్నా. ఇంకా ఫ్యూచర్‌లో మిగతా ఆయిల్స్ నా వెహికల్ పైన చెక్ చేసిన తర్వాత నేను కస్టమర్స్‌కైతే సజెస్ట్ చేస్తాను. ఈవెన్ దో చాలామంది అడుగుతున్నారు మా షాప్ దగ్గరికొచ్చి వాల్వోలోనే ఉందా? ఇంకేం లేదా? అదొకటే ఉంది అని చెప్తున్నా. మేబీ ఫ్యూచర్‌లో పెడతా. నాట్ ఎగ్జాక్ట్‌లీ ఎప్పుడన్నది. సో, ఆయిల్ 1.5 వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే కరెక్ట్‌గా చెక్ చేయండి. అక్కడ గ్లాస్‌లో మనకి కరెక్ట్‌గా ఉందా లేదా? ఆయిల్ వేసిన తర్వాత ఒకలా ఉంటుంది. వేసిన తర్వాత స్టార్ట్ చేస్తే మళ్ళా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత కరెక్ట్‌గా లెవెల్ వచ్చిందో లేదో చూసుకోండి. అలా లెవెల్ వస్తే మీకు కరెక్ట్‌గా ఉన్నట్టు వెహికల్ అనేది. ఆయిల్ కరెక్ట్‌గా పోసినట్టు. అండ్ దట్ టూ ఎప్పుడు కూడా మీరు వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు నేనిచ్చే టిప్ ఏంటంటే ఒక 30-1 మినిట్ బండి స్టార్ట్ చేసి ఉంచేయండి. ఎందుకంటే మనం ఒక ఓవర్‌నైట్ బండి పక్కన పెడతాం. పెట్టిన తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్‌గా కిందకొచ్చేస్తుంది. మనం స్టార్ట్ చేసి వెంటనే ఫస్ట్ గేర్‌లో 70 కొట్టామనుకోండి సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్యామ్ షాఫ్ట్‌కి వాటికి ఆయిల్ త్వరగా పాస్ అవ్వదు. అదే స్టార్ట్ చేసి ఒక నిమిషం ఉంచితే మొత్తం ఆయిల్ అంతా సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు కాశీ గ్యారేజ్.